హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని మన మనీని టైం ని ఎలా సేవ్ చేసుకోవాలి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మన ఇంట్లోన నూసి పురుగులను వచ్చేస్తూ ఉంటాయి అలాగే దోమలు కూడా వస్తూ ఉంటాయి అరటిపండు పెట్టిన తర్వాత లేకపోతే జామకాయ కానీ ఆరెంజ్ ఇలా మనం కిచెన్లోనే ఉంచేటప్పుడు నూసి పురుగులు వచ్చేసి వాలేస్తూ ఉంటాయి కదండి సో నూసి పురుగులు అలాగే దోమలు ఈగలు వాలకుండా ఉండాలంటే ఆనియన్ను ఇలా ముందట వెనకాలనైతే కట్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం కోల్గేట్ పేస్ట్ని అయితే తీసేసుకొని ఇలా ఒక సైడ్ మాత్రమే వేసుకొని చక్కగా అప్లై చేసుకోవాలండి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంట్లోన ఒక్క దోమ కూడా ఉండదండి ఇలా సాయంత్రం వేళ పెట్టామంటే దోమలు అస్సలు రావండి ఫ్రూట్స్ ఇలా మనం డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే కిచెన్లోన ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రూట్స్ ఓపెన్ చేసి పెట్టినా కూడా ఒక్క నూసి పురుగు అనేది ఫ్రూట్స్ దగ్గరికి రాకుండా ఉంటుంది తర్వాత ఇలా ఒక 5 లవంగాలను అయితే పెట్టేసి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడా పైనుండ పెట్టేసి వెలిగించేసుకోవాలి ఇలా వెలిగించినప్పుడు ఆ వచ్చే పొగ ఉంటుంది కదండి ఆ పొగ వలన వచ్చే నలుపు ఉంది కదండి ఆ నలుపు వలన కర్పూరంతో పాటు లవంగాలు కూడా కాలుతుంది కాబట్టి ఆ కర్పూరం లవంగాలతో వచ్చే స్మెల్తోని ఇంట్లో ఉన్న నూసిపురుగులు కానివ్వండి దోమలు ఈగలు అనేవి పూర్తిగా పోతాయండి ఇలా ఎంతసేపు కాలుతుందో అంతసేపు కాలనివ్వండి చూస్తున్నారు కదండి ఇలా పొగ అనేది వస్తూ ఉంటుంది నల్లగా మనం సాయంత్రం వేళ వెలిగిస్తే గనక ఇంట్లోనే ఒక్క దోమ కూడా ఉండదండి అలాగే నూసి పురుగులు అనేవి అస్సలు మనకు ఫ్రూట్స్ పైన వాలకుండా ఉంటాయి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను వాటర్ బాటిల్ క్యాన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి వాటికి వచ్చే క్యాప్ అయితే పడేస్తూ ఉంటారు వాటర్ బాటిల్ కి ఇటువంటి వాటర్ క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఈ వాటర్ బాటిల్ క్యాప్ ని కూడా పడేయకుండా చక్కగా రీయూజ్ చేసేసుకోవచ్చండి ముందుగా వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు స్కెచ్ తోనైతే ఇలా మార్క్ అయితే పెట్టేసేసుకోవాలి తర్వాత నైఫ్ ని వేడి చేసేసుకొని మార్క్ చేసుకున్న దగ్గర ఇలా నైఫ్ తోనైతే కట్ చేసేసుకోవాలండి ఇంట్లోన పాడైపోయినా లేకపోతే పాతగైనా మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి ఇలా మెటల్ బ్యాంగిల్స్ ని తీసేసుకొని ఇలా ఫెవిక్విక్ తోని మనం అంటించుకోవాలి మనకి చక్కగా ఫిక్స్ అవుతుందండి దీన్ని ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ పైన కానీ లేకపోతే కిచెన్ లోన కానివ్వండి ఏంటంటే టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి కదండి కవర్ లోనైతే టిష్యూ పేపర్ మనకు ఉంటాయి కదండి అలానే ఉంచేస్తే కనుక మనకు టిష్యూ అనేవి పూర్తిగా పాడైపోతాయి ఉంటాయి సో అలాంటప్పుడు టిష్యూ పెట్టామంటే ఇలా మనకు చూడడానికి కూడా నీట్ గా ఉంటుందండి మనకు చక్కగా టిష్యూ పెట్టే హోల్డర్ అనేది రెడీ అయిపోతుంది చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది మనం వేస్ట్ అనే పడేసే వాటర్ బాటిల్ క్యాప్ ని కూడా రీయూజ్ చేసేసుకోవచ్చు ఒక్కోసారి పిల్లలు కూడా టిష్యూ పేపర్ ని ఒకటి తిద్దామన్నప్పుడు 2-3 అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా వేస్ట్ అనే పాడేసే బ్యాంగిల్స్ తోని అలాగే వేస్ట్ అనే పాడేసే క్యాప్ తోనైతే చక్కగా మనము టిష్యూ పెట్టే హోల్డర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇలా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా మనకు చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉంటే కనుక మాటికి ఎరేజర్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి ఎరేజర్ని అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు సో టైంకి మన ఇంట్లో ఉన్న ఎరేజర్ లేనప్పుడు లేకపోతే మాటికి పిల్లలు ఎరేజర్ పడేస్తున్నారు అన్నప్పుడు తప్పకుండా ఒక్కసారి ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి టైంకి ఎరేజర్ లేనప్పుడు ఎటువంటి ప్లాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదండి అందరి ఇంట్లోన మనమైతే ఊరికే దేనికి పనికిరం పడేస్తూ ఉంటాము అలాగే చాలామంది ఏంటంటే ఏదైనా ఫుడ్ ప్యాకెట్కి ఇలా క్లోజ్ చేయడానికి ఈ రబ్బర్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు కదండి సో ఇలా 2 రబ్బర్లను అయితే తీసేసుకొని పెన్సిల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా రబ్బర్ని చుట్టేసేసుకోవాలి రబ్బర్ చుట్టేసి పిల్లలకి ఇస్తే కనుక పిల్లలు దీన్ని చక్కగా ఎరేజ్ లాగా యూజ్ చేస్తారండి నేను ఇక్కడ బుక్ పైన రాశాను కదండి వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను చూసారు కదండి ఎంత నీట్గా ఎరేజ్ అవుతుందో మనం ఎరేజర్తో ఎలా ఎరేజ్ చేస్తామో అంతకన్నా మంచిగా కూడా మనకి ఎరేజ్ అవుతుందండి సో ఎప్పుడైనా టైంకి ఎరేజర్ లేదు మాటికి పిల్లలు పడేస్తున్నారు అంటే కనుక తప్పకుండా పేరెంట్స్ అయితే ఒక్కసారి ఈ చిట్కాని ట్రై చేసి చూడండి చక్కగా ఎరేజ్ అవుతుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ టిప్ కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి చలికాలం కాబట్టి ఇటువంటి బరువుగా ఉన్న బ్లాంకెట్స్ ఇలా వాడుతూ ఉంటాం కదండి వీటిని మాటికి వాష్ చేయలేం కదండి ఎందుకంటే బరువు ఎక్కువగా ఉండటం వలన చలికాలంలో అస్సలు ఆరవు కదండి అలా అని మనం డైలీ కూడాను కప్పుకునేటప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది చెమట కంపులాగా అలాగే ఇందులోని బ్యాక్టీరియా కూడా చేరిపోతుంది ఒకవేళ మనం దీన్ని యూస్ చేయాలన్నా కూడా 3-4 రోజులు అయితే పడుతుంది కదండి మనం దీన్ని వాషింగ్ మిషన్ లో వేయాలన్నా కూడా తొందరగా ఆరవు పోగులు అనేవి ఊడిపోతూ ఉంటాయి సో మనకు ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి బ్లాంకెట్ లో బ్యాడ్ స్మెల్ పోవాలి అలాగే బ్యాక్టీరియా పోవాలంటే
ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి. ముందు ఒక బౌల్లోనైతే వాటర్ తీసేసుకొని కొంచెం డెటాల్ని అయితే వేసేసుకోవాలి. డెటాల్ లేకుంటే కనుక కంఫర్ట్ అయినా లేకపోతే సాఫ్ట్ టచ్ అయినా వేసేసుకోవచ్చు. తర్వాత ఈ వాటర్లోనైతే ఒక క్లాత్ని ఉంచేసి డిప్ చేసి గట్టిగా పిండేసేసుకోవాలి. తర్వాత ఇంట్లోనే ఇటువంటి కడాయిలను అయితే యూజ్ చేసిన తర్వాత ఇటువంటి క్యాప్స్ అయితే ఉంటాయి కదండి, వాటికి వచ్చే మూత అనేది చక్కగా పట్టుకోవడానికి గ్రిప్గా ఉంటాయి కదండి. ఇలా క్యాప్ని అయితే తీసేసుకొని డెటాల్ వాటర్లో తడిపి పెట్టిన క్లాత్ని అయితే తీసేసుకొని ఇలా మూత పెట్టేసి ఊడిపోకుండా ఉండటానికి చక్కగా ఇలా క్లాత్ని అయితే కట్టేసుకోవాలి. లేకపోతే ఇలా రబ్బర్ బ్యాండ్ని అయితే కట్టేసుకున్నా కూడా పర్లేదండి, పట్టుకోవడానికి గ్రిప్గా ఉంటుంది. కేవలం బ్లాంకెట్సే కాకుండా సోఫా సెట్స్ పైన అలాగే ఒక్కోసారి వాటర్ పడినప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి పరుపుల మీదను. సో ఎండలో పెట్టి మనం క్లీన్ చేయలేనా అన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే కనుక బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ఒక్కోసారి రాగానే మనం లాస్ట్ ఇయర్ వాష్ చేసి పెట్టినప్పుడు మనకు ఉతకడం అనేది కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా బ్లాంకెట్స్ని ఓపెన్ చేసేసి పెట్టిన తర్వాత కొంచెం బేకింగ్ సోడాను ఇలా టీ స్ట్రైనర్లో వేసేసుకొని బ్లాంకెట్ మొత్తం కూడాను ఇలా జల్లేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేయాలి అన్నప్పుడు దాని చుట్టూ కూడాను మనము ఇలా జల్లించుకోవాలండి. బేకింగ్ సోడా అనేది మనకు బ్యాక్టీరియా పోవటానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. మనం ఇంతకు ముందు డెటాల్ వాటర్లో తడిపి పెట్టిన క్లాత్ను క్యాప్కి అయితే చుట్టేసి ఉంచాం కదండి, ఆ క్యాప్ ని తీసేసుకొని ఇక్కడ మొత్తం కూడాను వీడియోలో చూపించిన విధంగా నీట్ గా క్లీన్ చేసామంటే గనక బేకింగ్ పౌడర్ తో పాటు మనకు డెటాల్ కూడా వేసాం కాబట్టి మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. బేకింగ్ సోడా వలన ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే గనక ఇలా క్లీన్ చేసుకుంటే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఎక్కువగా వాష్ చేయలేనివి సింపుల్ గా అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ ని అయితే ట్రై చేసి చూడండి. వాటర్ తో వాష్ చేసినా కూడా వాటర్ కూడా ఎక్కువగా పట్టేస్తుంది కాబట్టి సింపుల్ గా మనం ఎండింగ్ లో ఎలానో ఉతుకుతాం కాబట్టి సో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి వారానికి ఒక రోజు అయినా లేకపోతే 15 రోజులకు ఒకసారైనా క్లీన్ చేస్తే గనక మనకు కప్పుకునేటప్పుడు కూడాను బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మనకు స్మూత్ గా ఉతికేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలంటే ఇలా కుక్కర్ లో కొంచెం వాటర్ అయితే తీసేసుకొని చక్కగా మరిగించేసుకోవాలి. మరిగించిన తర్వాత మూత పెట్టేసేసి వేడిగా ఉన్నప్పుడు తీసుకెళ్లి బ్లాంకెట్ మొత్తం కూడాను ఓపెన్ చేసి పెట్టేసేసి ఇలా సింపుల్ గా మనం ఇస్త్రీ చేసినట్టు చేసామంటే గనక మనకు ఇందులోన వేడి వాటర్ ఉండటం వలన మనకు బ్లాంకెట్ అనేది చక్కగా వేడిగా ఇస్త్రీ చేసినట్లు ఉంటుందండి. పోగులు కూడా అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. ఇస్త్రీ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. కొత్త దానిలోనైతే మనకు మన్నిక వస్తుంది. ఈ చలికాలంలో మాటికి ఉతికే పని లేకుండా ఇలా సింపుల్గా 2-3 నిమిషాల్లో ఎంత బరువుగా ఉన్న బ్లాంకెట్స్ని కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. బ్లాంకెట్లో ఉన్న బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అనేది కూడా పూర్తిగా పోయి మనకు ఇస్త్రీ చేస్తే ఎలా ఉంటుందో బ్లాంకెట్ సేమ్ అలానే ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.